వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండ నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసతవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప కామాదిదోష పరిహారిత భోగదాయన్ దైత్యేంద్ర మదరజనార్దన వాసుదేవ శ్రీవేంకటేశ మమదేహి కరావలంబం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలగిరి క్షేత్రం యొక్క విశేషం ఏంటంటే, కలియుగావిర్భావంలో వెంకటేశ్వర స్వామి వైకుంఠం వదిలి భూలోకి వచ్చినప్పుడు అమ్మవారి కోసం పుట్టలో కూర్చొని వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారి కోసం తపస్సు చేసినటువంటి ప్రాంతం ఇది. స్వామి వచ్చేసి పుట్టలో కూర్చుంటే ఆవులు వచ్చి పుట్టలో పాలు కురిపిస్తుంటే ఓ యాదవుడు వచ్చి గొడ్డలతో కొట్టినప్పుడు స్వామివారి ఇక్కడి నుంచి కలిగి తిరుపతి వెళ్ళిపోతాడు వెంకటేశ్వర స్వామి. తిరుమల వెళ్ళిపోయాక మళ్ళీ నుంచి ఆయన తిరిగి రావడం కోసం ఈ కొండ మీద దేవతలు మొత్తం కూడా తపస్సు చేయగా స్వామివారి శంఖచక్రాదులతో తిరిగి రాగా, స్వామి మానవ రూపం మాకొద్దండి, మేము ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకోవాలి, అటువంటి రూపం ప్రపంచంలో ఎక్కడా దర్శనం ఇవ్వకూడదని చెప్పేసి దేవతలందరూ కూడా వేడుకుంటే స్వామి తథాస్తు అని చెప్పేసి స్వామి చూపించినటువంటి రూపం అన్నమాట ఇది. ఆయన నివసించినటువంటి మట్టి పుట్టనే సాలగ్రామ శిలగా మలుచుకొని ఆ పుట్టకుండేటటువంటి కోవలు ఉంటాయి సార్, పావుబోయ రంధ్రాలు, వాటిని నామాలుగా చేసుకుని నామాల వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. ఉదయం 6 సాయంత్రం 6 దాకా మనమే పూజలు చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే సాయంత్రం 6 అయిందో దేవతలు వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎలా తెలుస్తుంది? పొద్దున్నే 6 తలుపులు తెరవగానే వెంకటేశ్వర స్వామి చుట్టూరా నీళ్లు దర్శనమిస్తాయండి. అదే ఇక్కడ ప్రాముఖ్యత. అనుకుంటే రాలేరండి తిరుమలగిరి, అనుకోకుండా వచ్చేయడం తప్ప అనుకుంటే అస్సలు రాలేము. అంటే ఏదో పని పడి ఆగిపోతూ ఉంటారు ఎప్పటికప్పుడు. అంత విశేషం కలిగినటువంటి క్షేత్రం అండి ఇది. మనకేంటంటే ఉదయం అంతానేమో మనం పూజలు చేస్తుంటాం, సాయంత్రం 6 అయిందంటే కొండ మొత్తం పాములు సంచరిస్తూ ఉంటాయి. రాత్రిపూట ఇప్పటికీ మన ముత్యాల ఉత్తరవాహిని తీర్థాన్ని తీసుకొచ్చి భారద్వాజ మహర్షి దేవతలు కలిసి స్వామివారికి లోపల అర్చనలు అభిషేకాలు నిర్వహించుకుంటూ ఉంటారని చెప్పి స్థల పురాణం అన్నమాట. రాత్రిపూట దేవతార్చన జరిగింది ఎలా తెలుస్తుందంటే, పొద్దున్నే తలుపులు తెరవగానే స్వామి చుట్టూరా ఆ తడి పొద్దున్నే మనకు కనిపిస్తుందండి. అదే ఇక్కడ విశేషం అన్నమాట. అంత ప్రముఖమైన దివ్యక్షేత్రం ఇది. మనకేంటంటే ఒక నిమిషం, మనకి దేవాలయం ఏంటంటే ఉదయం 6 సాయంత్రం 6 దాకా, అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయ సమయం వరకు మాత్రమే దేవాలయం తలుపు తీయబడి ఉంటుంది, తర్వాత మూసేస్తారనమాట. అదేనండి విశేషం. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. ఇక్కడ ఏంటంటే స్వామివారు భారద్వాజ మహర్షి తపోబలం చేత ఇక్కడ ఉద్భవించారు కాబట్టి స్వామివారికి రాత్రి కూడా భారద్వాజుని చేత అర్చనాది విధులు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి స్వామికి జరిగేటటువంటి ఇక్కడ అర్చకులు కూడా భారద్వాజ గోత్రికుల చేతనే అర్చనాది విధులు నిర్వహించబడుతూ ఉంటాయి. మనకేంటంటే కొండ చుట్టూరా నవాంజనేయ స్వామి విగ్రహాలు దేహం అంతా కొండ లోపలికి ఉండేసి తలకాయ వరకు మాత్రమే బయటకు ఉండి కొండ చుట్టూరా 9 ఆంజనేయ స్వాములతోటి నవాంజనేయ స్వామి విగ్రహాలతోటి అష్టదిగ్బంధనం చేయబడి ఉంటుంది. దీంతో పాటుగా స్వామివారి మొట్టమొదటి పాదం కోనేరు, 2వ పాదం కొండ మీద వేసి ఉంటుంది, పసుపు కుంకుమ తెల్లి ఉంటుంది. మొదటి పాదంలోంచి నీరు ఎప్పుడు ఉద్భవించింది అనమాట. స్వామివారి చుట్టుపక్కల ఆయన ఇక్కడ ఉద్భవించే సమయానికి నీరు అనేది లేకపోవడంతో ఎడవ పాదంతో గట్టిగా నొక్కారట భూమిని. నొక్కేసరికి కొండల మధ్యలోంచి నీరు ఉద్భవించింది అనమాట. ఎడవ పాదంలోంచి ఎప్పుడు నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. 2వ పాదం ఏమో కొండ మీద వేసి ఉంటుంది, పసుపు కుంకుమ తెల్లి ఉంటుంది, అది కుడి పాదం. స్వామి వచ్చేసి గర్భగుడిలో పుట్టలో ఉండి తపస్సు చేసుకుంటూ అమ్మవారి కోసం ఇక్కడే సేవ తీరారని చెప్పి విశేషం అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కూడా ఈ స్వామివారి పక్కనే ఆనుకొని వరాహస్వామివారి దేవాలయం ఉంటుంది. వరాహస్వామివారు మన వెంకటేశ్వర స్వామికి 3 అడుగుల స్థలం ఇచ్చారు. ఇచ్చేంత వరకు కొండంతా కూడా వరాహస్వామివారిదే. ఇచ్చాక మన స్వామివారు ఆక్రమించేసుకున్నాడు దేవాలయం అంతా కూడా, కొండ మొత్తాన్ని కూడా.